నవదుర్గల్లో 3వ అవతారంగా మనకు దర్శనమిచ్చేది చంద్రఘంటాదేవి. చేత గంట పూని చంద్రుని శిరస్సును ధరించింది కావుని ఆమె చంద్రఘంటాదేవి. బ్రహ్మచారిణి అయిన పార్వతిని అర్ధాంగిగా అంగీకరించిన తరువాత ఒక శుభతిథిన సపరివార సమేతంగా శివగణంతో వరయాత్రగా బయలుదేరి హిమవత్ ప్రదేశానికి చేరుకుంటాడు పరమశివుడు. భూతప్రేత పిశాచాల మధ్య 5 ముఖములతో తక్షక వాసుకి మహాసర్పాలను కంఠాభరణములుగా వడ్డాణములుగా అలంకరించుకొని ఒళ్ళంతా విభూతితో దర్శనమిస్తాడు ఆ భూతనాథుడు. తన కూతురు ఇంత కఠోర తపస్సు చేసింది ఈ భూతాధిపతిగా అని భయంతో మూర్ఛిల్లుతుంది ఆ మేనకాదేవి. సంగతి తెలుసుకున్న పార్వతీదేవి చంద్రఘంటాదేవి రూపంలో వరయాత్ర వద్ద దర్శనమిస్తుంది. తన స్వామిని మించిన ఈ గంభీర రూపం ఎవరా అని భూతగణం అంతా అమ్మవారిని చూసి దాసోహం అంటారు. అప్పుడు ఆ చంద్రఘంటాదేవి భూతనాథ రూపాన్ని ఉపసంహరించి ఆనందోల్లాసము ఆకర్షితమైన రూపాన్ని ధరించి వరయాత్రకు రమ్మని పరమశివుని కోరుతుంది. శివుని సింగారించే బాధ్యతను సాక్షాత్ విష్ణుమూర్తి తీసుకొని శిఖరంను చంద్రవంకతో అలరారు చంద్రశేఖరునిగా తీసుకొని వస్తారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన మీనాదేవి ఎంతో ఆనందిస్తుంది. శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవపేతంగా సాక్షాత్ బ్రహ్మే స్వయంగా జరిపిస్తారు. నవవధువుగా కైలాసానికి చేరిన పార్వతీదేవి పరమశివుడు తపోనిష్టలో మునిగిండుగా తన ఇంటిని చెక్కబెట్టుకునే పనిలో నిమగ్నమై ఉంటుంది. ఇదే అదనుగా తారకాసురుడు జటకాసురుడనే రాక్షసుని కైలాసానికి పంపిస్తారు. ఆ జటకాసురుడు తన గబ్బిలమైన సైన్యంతో కైలాసమంతా చీకటిని వ్యాప్తింపచేసి అన్ని చిందరవందర చేస్తాడు. సమయానికి నంది జాడ కూడా కనపడలేదు అమ్మవారికి. శివగణాలన్నీ భయంతో పార్వతీదేవినే శరణు వేడతాయి. ఎంత పిలిచినా పరవకరాయే పరమశివుడు ధ్యానంలో నుంచి బయటకే రాడు. అమ్మవారిలో ఉన్న ఆ ఆదిశక్తిని బయటకు తీసుకురావడమే కదా ఆ పరమశివుని లీల. ఇంకా చేసేదేదీ లేక పార్వతీదేవి తన చంద్రఘంటాదేవి రూపాన్ని ధరించి చంద్రదేవుని తన శిరస్సుపై ఉండి కాంతి ప్రజ్వరిల్లేలా చేయమని ప్రార్థించి ఘంటానాదంతో హిమాలయ తోడేళ్లని తన సేనగా చేసుకొని యుద్ధానికి బయలుదేరుతుంది. ఆమె ఘంటానాదానికే చాలా గబ్బిల సైన్యం నశించగా ఒక్క వేటున చంద్రఘంటాదేవి జటకాసురుని సంహరిస్తుంది. సర్వకాల సర్వావ్యస్తల్లో తమలోనున్న శక్తిని జాగృతం చేసుకొని ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాలనేది ఈ చంద్రఘంటాదేవి అవతార